హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్ వీడియో ఏంటంటే మా పాపకైతే అన్నం ముట్టించిన. తనైతే మాట్లాడుతుందంట, ఊ అంటుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. తన ఫోటో చూసుకుంటూ నేను ఫోన్ చూసినంతే ఫ్రెండ్స్, తన కళ్ళు మొత్తం ఫోన్ మీదే. అయితే ఈరోజుకి మా పాపకి 6 months 6 days అయితే వచ్చినాయి. గుడికి వెళ్ళేసి అన్నం అయితే ముట్టించుకొని వచ్చినాం. వచ్చేసరికి చాలా లేట్ అయింది, ఎందుకంటే ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినాం కదా. అయితే అసలే శనివారం, అందులో కార్తీక మాసం, ఇంకా జనాలు ఉండకుండా ఉంటారా, చాలామంది ఉన్నారు. ఇక పూజ చేయించుకుందాం, అర్చన చేయిద్దాం అని వెయిట్ చేసాం. చాలాసేపు అయితే వెయిట్ చేసినాక అర్చన చేయించుకొని అన్నం అయితే ముట్టించుకొని అయితే వచ్చేసరికి చాలా లేట్ అయిందని మా డాడీ అయితే అన్నం తింటుంటే అట్లనే చూస్తుంది. ఇక వాళ్ళ డాడీ ప్లేట్ అక్కడ పెట్టిండు, ఏం చేస్తుందా అని. ప్లేట్ అక్కడ పెట్టిండు, ఏం చేస్తుందా అని అట్లనే పట్టుకొని చూస్తుంది. అన్నం కూడా పట్టుకుంటుంది. కొంచెం ముందర చెప్తే మళ్ళీ పోయి అందుకుంది. ఫైనల్గా ప్లేట్ వాళ్ళ డాడీ తీసుకొని తిన్నాడు. తనైతే నా కాలు చూస్తుంది ప్లేట్ తీసుకున్నానే. ఇప్పుడైతే మా పాపకి 6 months 6 days అయితే వచ్చినాయి. అసలు తనకి ఏం ఫుడ్ పెట్టాలన్నది నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా నువ్వు మాట్లాడుతావా పాప? మాట్లాడుతావా ఫ్రెండ్స్ తోటి? తనకైతే ఏం ఫుడ్ ఇప్పుడు పెట్టాలన్నది నాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. తనకి ఏం ఫుడ్ పెట్టాలో మీలో ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అసలే వింటర్ సీజన్ కదా, తనకి ఏం పెట్టాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏమైనా ఫ్రూట్స్ పెడదామంటే జలుబు అవుతుందేమో అనిపిస్తుంది. పక్కన అక్క అన్నది కదా, బనానా పెట్టరా, అది మంచిగా డైజెషన్ అవుతుంది అని అంటారు. తనైతే మాట్లాడదాం అని ఫోన్ కల్లే చూస్తుంది. అయితే బనానా పెట్టు, మంచిగా డైజెషన్ అవుతుంది అంటుంది, కానీ జలుబు అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. అయితే ఆఫ్టర్నూన్ టైంలో పెట్టు, ఏం కాదు అన్నది. అండ్ తర్వాతకి ఉగ్గు పెడదామా, ఉగ్గు పెడితే అసలు డైజెస్ట్ కాదంట. అయితే 9 months తర్వాతకి పెట్టాలి ఉగ్గు, ఇప్పుడు పెట్టకూడదు అని అంటుంది అక్క. అక్క అంటున్నావు, నేను అక్క చెప్పిందే వింటావా అని అంటారేమో. కాకపోతే అక్కకైతే 2 పిల్లలు ఉన్నారు. తనకు తెలిసి ఉంటుంది కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఇది అన్నట్టు. అక్కనైతే అడిగేసి చూసిన. మా ఇంటి ముందరే ఉంటుంది అక్క. అయితే తనని అడిగితే అట్లా చెప్పింది. మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం పెడితే మంచిగా ఉంటుందో, తొందరగా డైజెషన్ అవుతుందో చెప్పండి. అండ్ అన్నం ముట్టించినాం కానీ మా పేరెంట్స్ అయితే ఎవరు రాలేదు. వాళ్ళకైతే పొలాల పనులు ఉన్నాయి అది ఇది అని అన్నారు. మేము పెద్ద గ్రాండ్ కూడా ఏం చేయలేదు. పోయినాం, అన్నం ముట్టించుకొని వచ్చేసినాం. పూజ చేయించుకొని అన్నం ముట్టించేసి అయితే వచ్చేసినాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అసలు ఏం ఫుడ్ పెట్టాలి ఈ టైంలో అన్నది.